వెల్కమ్ టు వరల్డ్ ఫోటో బయోస్కోప్. 1930 ప్రాంతంలో తిరుమల ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఓల్డ్ ఫొటోస్, పాత ఛాయాచిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఈ వీడియోలో ఒకసారి మనం 1930 ప్రాంతంలో ఎలా ఉందో చూద్దాం. ఇది కింద అలిపిరి దగ్గర ఉన్నటువంటి దేవాలయము. తిరుమల కొండపైన భక్తుల యొక్క జనసందోహం ఇది మీరు చూస్తున్నారు. శ్రీవారి యొక్క వైభవాన్ని తెలియజేసే శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, పురాణాలకు సంబంధించిన పుస్తకాల కోసం భక్తులు బారులు తీరినటువంటి తిరుమల తిరుపతి గ్రంథాలయం. ఇది కింద అలిపిరి దగ్గర బస్ స్టాండ్. బస్సు ప్రయాణం కోసం యాత్రికులు ఎదురు చూస్తున్నారు క్యూ లైన్లో నిలబడి తిరుమల ఘాట్ రోడ్ ప్రయాణం కోసం. స్వామివారి యొక్క కోనేరు, తిరుమలలోని స్వామివారి కోనేరు. తిరుమల వెళ్ళడానికి మొట్టమొదట 1950 ప్రాంతంలో ప్రారంభించినటువంటి బస్సు ప్రయాణం. బస్సు ఇది చాలా చిన్న బస్సు. ఈ బస్సు ద్వారానే ఘాట్ రోడ్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ బస్సు దగ్గర ఉన్నటువంటి భక్తుల కోలాహలం చూడవచ్చు. చిన్నప్పుడు మనకి జ్ఞాపకం వస్తుంది ఎర్ర బస్సులు. తిరుపతిలో బస్ స్టాండ్ ఉన్నటువంటి బస్సులు, తిరుమల ప్రయాణం కోసం వేచి ఉన్న బస్సులు, ఇవన్నీ కూడా మన చిన్ననాటి జ్ఞాపకాల్లో. ఘాట్ రోడ్ చూడండి ఎలా ఉంది అప్పుడు ఆ రోజుల్లో. తిరుమల కొండపైకు నిర్మించినటువంటి ఘాట్ రోడ్డు 1950 ప్రాంతంలో స్వామివారి యొక్క దేవాలయము, స్వామివారి యొక్క ముఖద్వారము. బోయిలు మోసుకువెళ్తున్నటువంటి దృశ్యం ఇది. తిరుమల కాలినడకని వెళ్ళే భక్తులను బోయిలు మోసుకెళ్తున్న దృశ్యం ఇది 1930 ప్రాంతంలో. స్వామివారి యొక్క ఆనంద నిలయం, విమాన గోపురము, రాజగోపురాలు, స్వామివారి మహాద్వారం ముందు భక్తుల యొక్క కోలాహలము, స్వామివారి పుష్కరిణి, స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గర్భాలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయకముందు ఎలా ఉందో చూడండి. స్వామివారి పుష్కరిణి వెనక కాటేజెస్, స్వామివారి యొక్క హుండీ దగ్గర ఇప్పుడు కాపులా ఉన్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు ఈ ఫోటోలో. స్వామివారి యొక్క రథోత్సవం, ఆలయ ముఖద్వారము, ఎదురుగా మండపము, శ్రీకృష్ణ దేవరాయల వారి యొక్క విగ్రహాలు ఇవి దేవాలయంలో ఇప్పటికీ మనం చూడవచ్చు. శ్రీకృష్ణ దేవరాయల వారి యొక్క భార్యలు, వారి యొక్క విగ్రహాలు. తిరుమల కొండ, అలిపిరి ఘాట్ రోడ్ దగ్గర నుంచి కింద నుంచి తిరుమల కొండ వ్యూ ఇదంతా. ఆలయం ప్రధాన మహాద్వారం ముందు దృశ్యం ఇది. వీధి మాడవీధులు, స్వామివారి యొక్క విమాన గోపురము, దేవాలయం ముందు 1000 కాళ్ళ మండపం ముందు ఉన్నటువంటి గొల్ల మండపాన్ని మీరు చూస్తున్నారు. ఆ రోజుల్లో స్వామివారి దేవాలయం ఎదురుగానే గొల్ల మండపం ఉండేది. కాలినడకన వెళ్తున్నటువంటి భక్తులు, కొండపై నుంచి కిందికి దిగి వస్తున్నటువంటి భక్తులు అప్పుడు మోటా ముల్లే సర్దుకొని పెట్టే బేడ పిల్లాజలతో కొండపై కల నడుచుకుంటూ వెళ్ళేవారు. స్వామివారి యొక్క ప్రధాన వాకిలికి స్వామివారి యొక్క ఆ కర్టన పైన వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రాన్ని మనం చూడవచ్చు. ఇది విమాన గోపురము, స్వామివారి యొక్క ఆనంద నిలయము. స్వామివారి యొక్క ఆనంద నిలయం పైన భాగాలంతా కూడా పైనుంచి తీసినటువంటి ఫోటో ఇది. ధ్వజస్తంభము,
ఆలయం ఉన్నటువంటి మండపము. మెట్ల మార్గంలో, అలిపిరి మెట్ల మార్గంలో నడకదారిలో వెళ్ళేటువంటి భక్తులకు నిలువు కాళ్ళ మార్గంలో, నడక మార్గంలో వచ్చేటువంటి గాలి గోపురం అది. మోకాళ్ళ పర్వతం దగ్గర మీరు చూస్తున్న దృశ్యం మోకాళ్ళ పర్వతము. బొమ్మల గోపురం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజస్వరూపము. శ్రీ లక్ష్మీ అలివేల మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ మూర్తులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత సేవ, నిజరూప దర్శనము. స్వామివారికి అభిషేకం చేసినటువంటి అర్చకులు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత కాలమున అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు, సుప్రభాత సేవ నిర్వహణ చేస్తున్నారు. స్వామివారి యొక్క ఆభరణాలు అలంకరణ, స్వామివారికి మహా నైవేద్యము. తెల్లవారుజామున స్వామివారి యొక్క వాకిల్ని తీసినటువంటి వల్ల స్వామివారి యొక్క హుండీని లెక్కింపు చేస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రత్న కిరీటము, ఆభరణాలు, 7 వారాల నగలు స్వామివారిని తిలకించడానికి 1000 కాళ్ళ మండపం పైన ఎక్కిన భక్తుల ఉత్సవ సమయంలో, బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దేవాలయం ఎదురేప్పుడు 1000 కాళ్ళ మండపం, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన 1000 కాళ్ళ మండపం ఉండేది. శ్రీకృష్ణ దేవరాయల వారు సమర్పించినటువంటి గంటలు ఇవి. తిరుమల పుణ్యక్షేత్రము. ఆ రోజుల్లో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నటువంటి దృశ్యం మొదట తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల విచ్చేసే భక్తులకు అన్నదానం, తర్వాత అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఆ యొక్క చిత్రం ఇది 1960 ప్రాంతంలో. కాలినడకన మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆనాటి బస్సు ఘాటు ప్రయాణము. తిరుమల కొండపైకు తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం. తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మించిన మొట్టమొదటి శ్రీవారి కళ్యాణకట్ట. ఇక్కడే అందరూ తలనీలాలు సమర్పించుకునేవారు మొదట్లో. ఇప్పటికీ ఆ భవనం ఉంది. స్వామివారి తలనీలాలు సమర్పించినటువంటి కళ్యాణకట్ట. తిరుమల పుణ్యక్షేత్ర మహాద్వారం ముందే గొల్ల మండపము. ఆ రోజుల్లో ఉన్నటువంటి గొల్ల మండపము మహాద్వారానికి ఎదురుగానే ఉండేది. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు, మాడవీధిలో భక్తులు అలిపిరి ఘాట్ రోడ్ నుంచి, కింద అలిపిరి నుంచి ఘాట్ రోడ్డుకి ప్రయాణం మొదలుపెట్టినటువంటి బస్సు ఈ చిత్రంలో చూడవచ్చు. స్వామివారి ఉత్సవమూర్తులకు కైంకర్యములు చేసినటువంటి అర్చకులు. తిరుమల పుణ్యక్షేత్రము. నడకదారిలో మోకాళ్ళ పర్వతం పైన బొమ్మల గోపురము, 1000 కాళ్ళ మండపాన్ని మీరు చూస్తున్నారు. ఎదురు మెట్లు పైన కూర్చునేవాళ్ళు. స్వామివారి యొక్క పుష్కరిణి వెనుక రథానికి పైన రథశాల చూస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆనాటి వేద పాఠశాలలో వేద విద్యలు అభ్యసిస్తున్న వేద విద్యార్థులు. స్వామివారి యొక్క నిజరూప దర్శనము. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా 1900 ప్రాంతంలో తిరుమల పుణ్యక్షేత్రాన్ని చూసి నచ్చిన వారు
మీ యొక్క లైక్స్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రాజు, ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్. జై హింద్.